రైట్. ఇప్పుడు రీజనింగ్లో క్వశ్చన్ చూడండి, ఇలా ఉంది క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 6 పిల్లర్స్ నేమ్ MNOPQR. మొత్తం 6 పిల్లర్స్ ఉంటాయి. ఏంటవి? MNOPQR. ఈ 6 పిల్లర్స్ అంటే ఏం చేయాలంట? స్టేట్మెంట్స్ ఇచ్చాడు, చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చాడు. N ఈజ్ షార్టర్ దాన్ M బట్ టాలర్ దాన్ Q అండ్ R. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? N ఈజ్ షార్టర్ దాన్ M బట్ టాలర్ దాన్ Q అంట. M ఈజ్ షార్టర్ దాన్ N ఈజ్ షార్టర్ దాన్ M. మొత్తం 6 పొజిషన్ అరేంజ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. N ఈజ్ షార్టర్ దాన్ M అంటే M పైన ఉండాలి, N కింద ఉండాలి. కానీ ఎగ్జాక్ట్లీ ఇవే పొజిషన్స్ అని కాదు అక్కడ, కానీ M అయితే పైన ఉండాలి. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ? నెక్స్ట్ మీకు అర్థం అవ్వడానికి స్టోరీ చెప్పాను. వీటిలలో M టాప్. ఓకే ఫైన్. తర్వాత ఏం చెప్పండి? N ఈజ్ షార్టర్ దాన్ M బట్ టాలర్ దాన్ Q. అంటే ఖచ్చితంగా Q దీని కింద ఉండాల్సిందే కదా. అంటే M ఎగ్జాంపుల్ చెప్తాను. M ఇక్కడ ఉంది అనుకోండి, N స్మాలర్ ఉండాలి, Q క్యాండిడేట్ టాప్లో ఉండాలి. ఇది తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే ఓకే మంచిది. Q ఈజ్ నాట్ ద షార్టెస్ట్ అంట. ఉన్నదే 6 మెంబర్స్, Q మాత్రం షార్టెస్ట్ కాదు. అంటే Q కిందకి ఎవరైనా ఉండొచ్చు మేబీ. ఇది కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది. ద వన్ హూ ఈజ్ సెకండ్ షార్టెస్ట్ ఈజ్ 154 సెంటీమీటర్స్. కానీ ఓన్లీ 2 పిల్లర్స్ ఆర్ దెన్ సెకండ్ చూడండి, ఓన్లీ 2 పిల్లర్స్ ఆర్ టాలర్ దాన్ M. ఓహో, M పైన ఇంకా 2 పిల్లర్స్ ఉన్నాయంట. 1 2 పిల్లర్స్. వాళ్ళు ఎవరో తెలియదు మనకి. నెక్స్ట్ P ఈజ్ నాట్ ద షార్టెస్ట్ పిల్లర్. ఓకే కాదు, సరిపోయింది. ద వన్ హూ ఈజ్ సెకండ్ షార్టెస్ట్ ఈజ్ 154 సెంటీమీటర్స్. Q ఈజ్ నాట్ ద షార్టెస్ట్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్నాయి MNOPQలలో. ఇక్కడ తను ఏమన్నాడు? N ఈజ్ షార్టర్ దాన్ M. ఓకే, N కింద వచ్చేసింది. నెక్స్ట్ బట్ టాలర్ దాన్ Q. Q కంటే టాలర్ ఉండాలి. ఓన్లీ 2 పిల్లర్స్ ఆర్ టాలర్ దాన్ M అండ్ M అంతే. ఓకే సరిపోయింది. Q ఈజ్ నాట్ షార్టెస్ట్. కానీ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, R ఈజ్ టాలర్ దాన్ Q అండ్ O. ఇది దొరికిపోయింది మనకి. R ఈజ్ టాలర్ దాన్ Q అండ్ O. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Q అండ్ O అంటే ఇట్లా Q షార్టెస్ట్ కాదు కాబట్టి O ఇక్కడ రాస్తున్నా, O ఇక్కడ రాస్తున్నా, OQN. R ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. అంటే MNQ అయిపోయినప్పుడు ఇక్కడ రెండే మిగిలినాయి కాబట్టి కంపల్సరీ Rకి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ కావచ్చు R, లేదా ఇక్కడ కావచ్చు. మరి P ఇక్కడ ఉండొచ్చు, PR ఇంటర్చేంజ్ కావచ్చు. అంతకంటే ఇంకేం లేదు ఆప్షన్. చూడండి ఇక్కడ కంపల్సరీ M కంటే N షార్టర్ ఉండాలి, Q కంటే పెద్ద ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? R అనే వ్యక్తి అంటే కంపల్సరీ O కంటే టాలర్ ఉండాలి. మరి ఖచ్చితంగా O కంటే టాలర్ ఉండాలంటే ఇక్కడ OQ కంటే టాలర్ ఉండాలండి. OQ కంటే టాలర్ ఉండాలంటే ఇక్కడ ఉన్నాయి 4 పొజిషన్స్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా 2 పొజిషన్స్ ఇక్కడే ఉన్నాయి కదా. అయితే పైన P ఉండొచ్చు, R ఉండొచ్చు, కింద R ఉండొచ్చు, కింద P ఉండొచ్చు, పైన R ఉండొచ్చు అనేది కాన్సెప్ట్. అందుకని ఏం లేదు, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే అయిపోయింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ద వన్ హూ ఈజ్ సెకండ్ హైయెస్ట్ ఈజ్ 154 సెంటీమీటర్స్. సెకండ్ హైయెస్ట్ అంటే మనకు అకార్డింగ్ టు రూల్ 154 సెంటీమీటర్స్ Q ఉండాలి. ఓకే సరే మంచిది. కానీ తను ఏమన్నాడంటే క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? దీంట్లో Pకి Rకి పెద్ద కంపారిజన్ లేదు. ఎందుకంటే P ఈజ్ నాట్ ద షార్టర్ పిల్లర్ అన్నాడు. P అనేది షార్టర్ కాదు, షార్టర్ అన్నాడు, షార్టెస్ట్ అన్నాడు. షార్టర్ ఇక్కడ ఇచ్చాడు, లింక్ ఇచ్చాడు. P ఈజ్ నాట్ ద షార్టెస్ట్ పిల్లర్. షార్టెస్ట్ అంటే P కింద ఉండదంట, కానీ షార్టర్ అంటే షార్టెస్ట్ అంటే Pకి Rకి రిలేషన్ లేదు. ఇంకా పైన P ఉండొచ్చు, R ఉండొచ్చు. షార్టెస్ట్ అంటే కింద ఉండడంట. షార్టర్ నాట్ షార్టర్ దాన్ R అన్న కూడా బాగుంది. అంటే P పైన పెట్టేస్తుంది, R కింద పెట్టేస్తుంది. ఖచ్చితంగా MNQO ఇక్కడ ఉన్నప్పుడు పైన PR ఉండాల్సిందే. ఎందుకంటే M పైన 2 పొజిషన్స్ ఉండాలని చెప్పాడు క్లియర్గా. బాగా అర్థం చేసుకుంటుంది, విషయమే కాదు. సరే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? M ఈజ్ 19 meters. M ఈజ్ 90 meters టాలర్ దాన్ Q. దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దెన్? సెకండ్ హైయెస్ట్ అండి. మనం సెకండ్ హైయెస్ట్ ఎందుకు తీసుకోవాలి కదా మనం? 154 కంటే 90 meters హయ్యరా? ఎస్. M ఈజ్ 90 meters టాలర్. ఎస్, M ఈజ్ 90 meters టాలర్ అంట. 90 meters యాడ్ చేయండి మా 154కి. 154కి 90 యాడ్ చేస్తే 173, రైట్? 173 meters. ఎస్, 173 meters ఫర్ M. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్? ఈ ఆప్షన్ ఈ 173. సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ P ఈజ్ 181 meters then which of the following is true? ఓకే దెన్ ఓకే ఫైన్. ఇఫ్ P ఈజ్ 181 meters మేడం, ఈ P అంట 181 meters అంట. సరే 181 meters ఉన్నాడు, ఓకే ఫైన్, పర్లేదు. 181 meters ఉన్నాడంటే ఇంకా Q కంటే పైన ఉన్నట్టే కదా, అది వేరే విషయం. కానీ తను ఓన్లీ 1 player is taller than P అది చెప్పనీకి రాదు. 1 player is taller than P అట్లా చెప్పగలుగుతాం. ఆ P అనేది 181 కదా, హైయెస్ట్ హైట్ అని చెప్పిందా? అట్లా ఏం చెప్పలేదు, హైయెస్ట్ హైట్ అనేది క్లారిటీ లేదు. అంటే Pకి P ఒకటే టాలర్ ఉండొచ్చు, లేదా P టాలెస్ట్ రావచ్చు, క్లారిటీ లేదు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్స్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 27. చూద్దాం ఇది కరెక్ట్ అయితే వచ్చి. Q ఎంత వచ్చింది మనకు? 154 కదా. 181 చూడండి, 181 మైనస్
సెకండ్ క్వశ్చన్కి బెస్ట్ ఆప్షన్ ఇద్దాం. 181 మైనస్ క్యూ ఎంత ఇచ్చామో 154. అది మేనేజ్ చేసి చూడండి. మీకు మీ 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 ఇష్టం అది అంతే. 11 మైనస్ 4 అంటే మనకి 7 వస్తుంది. 7 మైనస్ 5 2 వస్తుంది. 20 సరిపోయింది. కరెక్ట్. ఎస్, ఇది ఏ ఆప్షన్? ఇది సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే ఓన్లీ 1 ప్లేయర్ స్టార్ట్ అని అని చెప్పడానికి రాదు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, దెన్ వాట్ అబౌట్ థర్డ్ ఆప్షన్? ద డిఫరెన్స్ పిల్లర్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఓ ఈ షార్టెస్ట్ పిల్లర్. ఆఫ్ కోర్స్ క్యూ 150 ఉంటే ఓ షార్టెస్ట్ పిల్లర్ క్లారిటీ వచ్చింది మనకి. కానీ పీలో ఆర్లో మాత్రం పీ టాలర్ అని చెప్పడానికి రాదు. ఎస్, ఇది కూడా కరెక్ట్ ఏమో. అంటే థర్డ్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో లాజికల్ ఆన్సర్ ఏంటి? 2 and 3 కరెక్ట్. ఆప్షన్ 2లో అంటే సెకండ్ క్వశ్చన్లో 2 and 3 ఫాలోస్. దాని బెస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఇప్పుడు? ఫస్ట్ ఆప్షన్ కాదు, ఓన్లీ 1 2 1 ఆల్ 3 కాదు. మనం ఏం చెప్పుకోవాలి? 2 and 3 ఫాలోస్ అని తీసుకోవాలి. 2 and 3 ఏది బెస్ట్ ఉంది మనకి ఇక్కడ? 3 and 2. ఎస్, 3 and 2 అంటే డి ఆప్షన్ డి కరెక్ట్. 3 and 2 ఫాలోస్. 3 and 2 ఫాలోస్ అది ట్రూ. రైట్, డిఫరెన్స్ కరెక్టే వచ్చింది 27. ఇది ఓ షార్టెస్ట్ అయితే, షార్టెస్ట్ అంటే చిన్నది అన్నట్టు అయిపోయింది. క్లారిటీ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి ఇక్కడ? థర్డ్ క్వశ్చన్ కదా. హౌ మెనీ పిల్లర్స్ ఆర్ షార్టర్ దాన్ ఎన్? ఎన్కి షార్టర్ ఉన్నాయేమో 1 and 2. దట్స్ ఇట్. ఆన్సర్ బి అయిపోయింది. ఆన్సర్ బి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 173. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 173 meters. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 2 and 3 ఫాలోస్. 2 and 3 కరెక్ట్. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? షార్టర్ అండా హైయర్ అండా? హౌ మెనీ పిల్లర్స్ ఆర్ షార్టర్ దెన్ ఎన్ ఎమ్? ఎన్ కంటే 2 సరిపోయింది. ఎన్ 2. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 2. ఇవి బేసిక్ ఉండే గ్యాస్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. దేంట్లో వచ్చింది ఇది? ఐబిపిఎస్ ఆర్ఆర్బి రెండింటిలో వచ్చింది. మా ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. అంటే మీరు ఎట్లా తెలుసుకోవాలంటే ఎన్ని స్టార్టర్ దాన్ ఎమ్ అనగానే ఎన్ కింద ఉండాలి, ఎం పైన ఉండాలి. బట్ టాలర్ దాన్ క్యూ అన్నాడు కంపల్సరీ. ఎవరు? ఎన్ అంట. మిడిల్లో ఉన్న పర్సన్ క్యూ కంటే టాలర్ ఉండాలంటే ఎం పైన ఉండాలి, ఎన్ మిడిల్లో ఉండాలి, క్యూ ఇక్కడ ఉండాలి కదా. ఇది క్లారిటీ. ఆ తర్వాత ఆర్ ఈస్ టాలర్ దాన్ క్యూ అండ్ ఓ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 2 పిల్లర్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ 2 పిల్లర్స్ ఆర్ టాలర్ దాన్ ఎన్. ఎం పైన 2 ఉండాలి. దాని తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ క్యూ ఇస్ నాట్ షార్టెస్ట్. క్యూ ఇస్ నాట్ షార్టెస్ట్ అంటే ఎట్లా? క్యూ ఎన్ కిందనే ఉన్నాడు కదా. క్యూ కానీ ఇంకెవరో షార్టెస్ట్ ఉండాలి అని ఓ అని ఎట్లా తెలుస్తుంది మనకి అంటే కొంచెం ముందు వేరే తెలుస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? ద వన్ హూ ఈజ్ సెకండ్ హైయెస్ట్ ఈజ్ 154 centimeters. పీ ఈజ్ నాట్ ద షార్టెస్ట్ పిల్లర్. మరి పీ ఎందుకంటే ఇప్పుడు అట్లా క్యూకి ఓ కంటే పైన ఎన్ని ఉండాలి కాబట్టి కంపల్సరీ క్యూకి ఓకి పైన ఉండాలి కాబట్టి ఓ కంపల్సరీ షార్టెస్ట్ అయితేనే క్యూ పైన ఉంటాడు. క్యూ షార్టెస్ట్ కాబట్టి కంపల్సరీ ఓ షార్టెస్ట్ అవ్వాలి. అకార్డింగ్ టు ఏ స్టేట్మెంట్ ఇది? సెకండ్ వన్ ఓన్లీ 2 pillars ఆర్ టాలర్ దాన్ ఏమది. ఓకే, ఆర్ ఈజ్ టాలర్ దాన్ క్యూ అండ్ ఓ అన్నాడు. క్యూకి ఓకే ఆర్ టాలర్లో ఉన్నాడంటే ఇక్కడ ప్లేస్కి ఎందుకని ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి 1 2 3 4 మెంబర్స్ అయితే ఆర్ ఖచ్చితంగా పైన కింద ఉండాలి. ఈ రెండులో పొజిషన్లో ఉండాలి. అంటే ఖచ్చితంగా క్యూ అనేది షార్టెస్ట్ కాదు కాబట్టి ఓ కింద ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్ ఈ ఆర్ అనే క్యాండిడేట్ కానీ చిన్నగా ఉండాలి. ఓ అన్ని క్లారిటీ వచ్చేసినాయి. డోంట్ వరీ. కొద్దిగా ఆలోచించండి. అది ఆలోచించి క్రాక్ చేయండి. ఇది సబ్జెక్టా లేదని చెప్పండి. ఇది ఈజ్ ఇట్ సబ్జెక్ట్? మీరు ఏ విధంగా అది అర్థం చేసుకుంటారు అనేది పాయింట్. సో దేని నుంచి దేనికి లింక్ ఇచ్చాడు, ఆ లింక్ బట్టి మీరు క్రాక్ చేయాలి. అంతకంటే ఇంకేం లేదు. ఇది ఐబిఎస్లో ఆర్ఆర్బీలో అడిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్